ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఆదరించి ఇన్ని వారాలు హౌస్లో మీ యొక్క ఓటింగ్తో అడ్డుపెట్టిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ సీజనే వెళ్ళొచ్చాను నేను, మీరు అందరికీ తెలుసు. అండ్ లాస్ట్ సీజన్ నేను ఏదైతే మిస్ అయ్యాను అనుకున్నానో మా అమ్మగారిని ఇంట్లోకి తీసుకెళ్ళడం అనేది నాకు మిస్ అయ్యింది. ఇంకా అది తీరని కోరిక, ఇంకా అది అయిపోయింది, ఇంకా దాని గురించి ఆలోచించకూడదు అనే టైంలో నాకు బిగ్ బాస్ 2వ ఆపర్చునిటీ వచ్చింది. ఇది నిజంగా ఎవరూ కల్లో ఊహించలేదు. ఎందుకంటే మన తెలుగులో ఇప్పటి వరకు బిగ్ బాస్ జరిగిన 8 సీజన్లలో దిస్ ఈజ్ ద ఫస్ట్ సీజన్ పూర్వ కంటెస్ట్ అంటే ఓల్డ్ కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్గా వెళ్ళడం ఇదే ఫస్ట్ సీజన్ అండి. అండ్ అటువంటి సీజన్లో బ్యాక్ టు బ్యాక్ నాకు అవకాశం రావడం అనేది సీరియస్లీ మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక్కసారి బిగ్ బాస్కి వెళ్ళడం అనేది అదృష్టంగా ఫీల్ అయ్యే నేను. ఎందుకంటే నేను మీలాంటి ఒక యూట్యూబర్ నేనండి. నేను యూట్యూబ్లో ఫుడ్ వీడియోస్ చేసుకున్నాను, మీ అందరికీ తెలుసు. అలాంటి ఒక యూట్యూబర్ని యూట్యూబ్లో బిగ్ బాస్ లాంటి ఒక గేమ్ షో గుర్తించి పిలవడం అనేది నాకు చాలా ఫస్ట్ టైమే ఆనందాన్ని ఇచ్చింది. అటువంటిది నేను ఫస్ట్ టైం చేయలేదు ఈ పని అని చెప్పి నా మనసులో బాధ ఉంది. అటువంటి టైంలో రెండోసారి కూడా అవకాశం వచ్చినందుకు మరీ ఆనందంగా ఉంది. ఈసారి అది ఫుల్ఫిల్ చేసుకోవాలని దృఢ సంకల్పంతో లోపలికి వెళ్ళాను. నేను లోపలికి వెళ్ళినప్పుడు మీరు చూసుంటారు, ఇదివరకు సీజన్లో నేను ఏమాత్రం ఆడానో మీ అందరికీ తెలుసు. అది చెప్పాల్సిన పని లేదు. దాన్ని మెరుగుపరుచుకొని నన్ను నేనుగా పరిచయం చేసుకొని ఇంకా బాగా ఆడాలనే ఉద్దేశంతో చాలా గట్టిగా ప్రయత్నించాను. మా అమ్మగారిని ఇంట్లో చూడాలి అనిపించి చూసేసాను. మళ్ళీ ఇప్పటికీ చెప్తున్నా, ఆ వీడియో నేను ఇప్పటివరకు చూడలేదు. మీరే నా ఫస్ట్ ఆడియన్. అయిపోగానే సార్ని కలవగానే బజ్ అయిపోగానే ఇటే వచ్చేస్తున్నాను. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మా అమ్మగారు ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలా అనిపించింది మీరే చెప్పండి నాకు ఒకసారి. బాగుందండి. ఎందుకంటే బిగ్ బాస్ కోరిక తీర్చడంతో పాటు మీరందరూ ఆ అవకాశాన్ని నాకు ఇచ్చారు. ఓట్ల ద్వారా అన్ని వారాలు అట్టి పెట్టడం వల్లే ఆ వీక్లో నేను ఉండటం వల్ల మా అమ్మగారు ఇంట్లోకి వచ్చారు. అండ్ ఆటపరంగా నేను చేయాల్సింది, నేను పెట్టాల్సిన ఎఫర్ట్స్ అయితే నేను పెట్టారు, మీరు అందరూ చూశారు. అండ్ ఫ్యామిలీ వీక్లో కానీ అండ్ తర్వాత వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ కానీ వాళ్ళందరూ నా ఆట గురించి కూడా మాట్లాడారు. నాకు చాలా అంటే చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే పోయిన సంవత్సరం దాకా తేజ గారిని నాకు నేనే తెలియదండి, నాకు నేను పరిచయం అవ్వాలి. ఈ సీజన్లో నాకు నేను కొత్తగా పరిచయం అయ్యా. తేజ గారిలో ఇంత ఎమోషన్ ఉందా, వీడిలో ఇంత సెంటిమెంట్ ఉందా, వీడింత ఆడగలడా, వీడింత పరిగెత్తగలడా. బేసిక్గా మనం చేసేది ఏంటంటే కూర్చొని భోజనం చేయటం. ఈ మాత్రం పొట్టరాదా? ఈ పొట్టేసుకుని ఆ రకంగా పరిగెత్తానంటే నాకు అమ్మ ఇలా పరిగెత్తానా, ఇన్ని బస్తాలు పట్టుకున్నానా, ఈ రకంగా ఆడానా, పిల్లల్ని తీసుకొని వేసానా, రోజుకి నాకు నేనే కొత్తగా పరిచయం అయ్యాను. సీరియస్లీ ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన బిగ్ బాస్కి మరియు స్టార్ మా యాజమాన్యానికి ఇంకొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇన్ని వారాలు అట్టి పెట్టేందుకు తెలుగు ప్రేక్షకులతో పాటు ఇన్ని వారాలు సపోర్ట్ చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. అండ్ ఏమండి, జేవీ కాలనీ హాస్టల్ వాసులందరికీ, నాకు ఓట్ చేసి ఇన్ని వారాలు అడ్డుపెట్టిన జేవీ కాలనీ హాస్టల్ వాసులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి పేరు పేరున. రేపటి నుంచి నేను ఇంకా ఓకే, మా ఇంట్లో ఫుడ్ వండుకోను, పూటకో హాస్టల్కి వచ్చి తినిపోతాను. నాకు హాస్టల్ రివ్యూలు ఇస్తే నన్ను ఖాళీ చేస్తారా అయ్యాడి నుంచి, నాకెందుకు అయ్యా అవన్నీ. ఏమండి, సాఫ్ట్వేర్ జాబ్ ఒకసారి చేస్తే అలవాటు అయిద్దండి. బిగ్ బాస్ రోజుకి ఒకటి ఉంటుందండి బాబు, ఎప్పుడు ఏదొచ్చిందో అర్థం కాదు. ఆ టైంకి అది తీసుకోవాలి, ఆ టైంకి అది ఆడాలి. నేను చెప్పాల్సింది నేను చెప్పుకున్నా, లాస్ట్లో ఇంకో ముక్క నేను చెప్పుకుంటాను. మీడియా మిత్రులందరూ 1 by 1 అడగండి, ఐఎమ్ రెడీ. ఇట్స్ ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్, నాకు అనిపించింది మాట్లాడతాను. అండ్ మాట్లాడే ముందు ఒక మాట, ఇక్కడికి వచ్చినారు మా నవీన్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ తెలుసు నేను జబర్దస్త్ నుండే నా జర్నీ అనేది స్టార్ట్ చేశాను. అండ్ దాంట్లో అభి అన్న నాకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చి ఆయన టీంలో ఆల్మోస్ట్ నేను 6 సంవత్సరాలు చేశా. 200 స్కిట్లు పైగా చేశాను. దాంట్లో ప్రతి స్కిట్లో తోడుండి నాకు నవీన్ అన్న చాలా సపోర్ట్ ఇచ్చాడు. నవీన్ అన్న కానీ, రామన్న కానీ, మన బాబీ గారు కానీ. అండ్ మా అందరికీ ఇంత అవకాశం ఇచ్చిన అభి అన్నకి మీడియా ముఖంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. సీరియస్లీ అభి అన్న అనేవాడు లేకపోతే టేస్టీ తేజ అనేవాడు లేడండి. నాలో ఏదో ఒకటి ఉందలే, వీళ్ళు రారా ఎక్కడ స్టేజ్ అని చెప్పి పెద్ద ఆయన ఎక్కిచ్చాడు నన్ను. అది ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటాను. మరొకసారి మీడియా ముఖంగా అభి అన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అన్న అభి అన్న, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా ముందు ఇదే ఫస్ట్ టైము నేను ఇంటరాక్ట్ అవ్వడం కాబట్టి నవీన్ అన్న కూడా ఇక్కడే ఉన్నాడు. నేను నా ఆట గురించి నాకు తెలుసుకోవాలని మీరు అడిగే ముందు 2 క్వశ్చన్లు అన్నను అడుగుతాను. నేను అడుగుతా, అన్న ఆట ఎలా అనిపించింది అన్న? తేజ, నువ్వు ఇంత బాగా ఆడుతావు. నేను అసలు ఫస్ట్ సీజన్ చూసినప్పుడు తింటున్నావు. ఈ సీజన్లో ఆట ఆడినవు, మామూలు ఆట కాదు. ఇరగొట్టావు. నేను అనుకున్నా ఫైనల్ దాకా ఉంటావు అనుకున్నా. గాడ్ ప్రామిస్. ఈరోజు సాయంత్రం ఇట్లా నువ్వు వచ్చినావు అని తెలియక నేను షాక్ అయిపోయాను ఫస్ట్.
కానీ మాత్రం నువ్వు నీ బాడీలో ఇంత స్ట్రెంత్ ఉందని ఫస్ట్ టైం తెలిసిందిరా నాకు తెలియదు అన్న, లోపలికి వెళ్ళే నాకు ఎంత ఉంది. నీ లోపల ఒక సల్మాన్ ఖాన్ ఉన్నాడు రా. ఆయన పర్వం వదిలేసి వదిలే. గ్రేట్ గ్రేట్. తేజ చాలా బాగా ఆడాడు. నేను అన్ని చూసిన, అన్ని ఎపిసోడ్లు చూసాను. ఏది బాగా నచ్చింది మీకు? నీది ఏడుపు బాగా నచ్చలేదు కానీ ఏడుపు నచ్చలేదు కానీ మిగతా అన్ని బాగా నచ్చినారు. నువ్వు టాస్క్లు ఆడేవారు చాలా గట్టిగా ఈసారి. అండ్ నీళ్ళ పడి కూడా చాలా కష్టపడ్డావు. స్విమ్మింగ్ పూల్ రా, స్విమ్మింగ్ పూల్ లో ఆటలు కాదు, చలకాల ఆటలు ఏదో ఆడేవి అక్కడ. అరే ఓకే, మా బాబీ గారు. బాబీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ నుంచి నాకు సపోర్ట్ గా ఉన్నాడు మా బాబీ. బాబీ నీకు ఎలా అనిపించింది ఒక మాటలో చెప్పారు? మళ్ళీ వాళ్ళందరూ లేట్ అయిపోతుంది. ఇక్కడ ఉన్నాయి మైకులు. బస్తాలు మోసినప్పుడు వీడికి కష్టం తెలిసిందండి. రెండోసారి నీకు కావాలా? రెండోసారి వెళ్ళినప్పుడు, ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారిని లోపలికి తీసుకెళ్దాం అనుకున్నది, అది ఎంత మిస్ అయ్యాడు. దానికంటే డబల్ బూస్టింగ్తో తీసుకెళ్ళాడు. నీకు లైఫ్లో ఇది మెమరబుల్ రా తేజ. ఆల్ ది బెస్ట్. చెప్పగా సీజన్ 7 అనేది నాకు స్పెషల్, సీజన్ 8 అనేది నాకు మెమరబుల్ అండి, అంతే. అండ్ 1 by 1 మీరు అడగండి మాస్టర్, నేను చెప్తాను. కూర్చోవాలా? ఓకే పడతాడు. అక్కడే బడి వచ్చాడు బడి. సార్ 1 by 1 ఇబ్బంది లేకుండా అడగండి, చెప్పేస్తా. కిస్సా ఒకటి మీకు తెలియదు కాబట్టి, అది బేసిక్గా మనోడు పెట్టాడని తెలుసు. సరదాగా మేమేం చేసుకున్నాము, అక్కడ చేసాము. అది స్పాంటేనిటీగానే అయిపోయింది. కాకపోతే తర్వాత జరిగింది మీకు రాలేదు. నాకు సార్ చూపించేవరకు అక్కడ వరకే వచ్చిందేమో అనుకున్నాను. దాని తర్వాత ఇంకా జరిగింది, బట్ మీకు అదే చూపించారు కంటి ఎపిసోడ్లో. ఇంకా తర్వాత చాలా ఇంకో 2-3 పెట్టారు నాకు. అమ్మమ్మ విన్నర్ నా ఒక నిమిషం, నా దృష్టిలోనే చెబుతున్నా, నా పర్సనల్ ఒపీనియన్ చెబుతున్నా బ్రో. ఎందుకంటే తమ్ముళ్ళు ఇదిగోండి, నాకు సార్ దగ్గర ఎలిమినేట్ అయ్యి వచ్చి బస్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడికి రాడ్డా. బయట ఏం జరుగుతుంది ఏంటి అనేది నాకు తెలియదు. కాకపోతే నేను స్టేజ్ మీద కూడా ఒకటే చెప్పా, నా దృష్టిలో మా గౌతమ్ గారు ఇంకోటి నిఖిల్ బ్రో వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుందని నా గట్టి నమ్మకం. ఇప్పుడు నేను ఒకసారి పోయి యూట్యూబ్ చూస్తే నాకు తెలిసిద్ది ఎవరిది ఏముందో. వీళ్ళిద్దరిలోనే ఉంటారు అని చెప్పి నాకు అనిపిస్తుంది. అండ్ గౌతమ్ అయితే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. సీరియస్. ఎందుకు అంటే గౌతమ్ కూడా నాలాగే సీజన్ 7లో చాలా కష్టపడ్డాడు. చివరి మెట్టు వరకు వచ్చాడు. 13వ వారం ఇదే వారం ఎలిమినేట్ అయ్యాడు. వాడు ఎలిమినేట్ అయ్యేటప్పుడు వాడికి ఓట్స్ తక్కువ వచ్చి ఎలిమినేట్ కాలేదు. టికెట్ టు ఫినాలే వేరే వ్యక్తికి రావడం వల్ల దానివల్ల బయటకు వచ్చాడే కానీ వాడికి జనాలు ఎలిమినేట్ చేసి రాలేదు బయటికి. ఈసారి అదే సంకల్పం, నేను ఎలాగైతే మా అమ్మని ఇంట్లోకి తీసుకురావాలనే సంకల్పంతో లోపలికి వెళ్ళాను, వాడు కూడా కప్పు కొట్టాలని నిశ్చయించుకొని లోపలికి వచ్చాడు. నాకు తెలిసి అది గట్టిగా జరిగేట్టే ఉంది. నేను లోపల కూడా వాడికి అదే చెప్పాను, ఇంకొక వారం ఉంది, ఈ వారం మనవాడు గట్టిగా ఉంటే తీసుకెళ్ళి కప్పు ఎక్కడ తీసుకొస్తాడు మీ ముందుకి. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆ రోజు కప్పుతో వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం వాడితో. ఆయన నీళ్ళు పంచిపెట్టు. ఓ అమ్మ ఎవరు మీరు మీరు మదర్ని తీసుకురావాలని ఏడ్చారు కదా. క్వశ్చన్ కూడా అందరు కనబడేలా కొంచెం ఒకరి తర్వాత ఒకళ్ళండి బ్రదర్ ప్లీజ్. వారం మొత్తం మీరు ఏడ్చారు కదా కొంచెం మదర్ సెంటిమెంట్. సో అది ఏంటంటే కొంతమంది చూసే వాళ్ళకి కావాలని నటిస్తున్నట్టుంది, అంటే ఆడియన్స్ని ఓటింగ్స్ కోసం మీరు అట్రాక్ట్ చేయడానికి చేస్తున్నట్టుంది. దాని గురించి ఒకటి బ్రో ఓపెన్ గా చెప్పా, అమ్మ ఇంట్లో వస్తే నేనే బయటకు వస్తా అన్న, దానికి ఓటింగ్స్ కోసం నచ్చేదే ఉంది. అండ్ ఇంకోటి మీరు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే చెబుతున్నా, బేసిక్గా ఏంటంటే బిగ్ బాస్ అనేది ఒక రియల్ ఎమోషన్, ఏదైనా ఒక జెన్యూన్ ఎమోషన్ అంతే. ఏది ఫేక్ చేయాలనుకున్నా తెలిసిపోద్ది. అండ్ దట్టు ఏడ్చారంటే అంతమంది పేరెంట్స్ వస్తూ ఉంటే అరే మనం ఏ జీలతో వెళ్ళాం, అమ్మ రావాలనే జీలతోనే వెళ్ళాం. అటువంటిది మా అమ్మ రావట్లేదు మిగిలిన వాళ్ళందరూ వస్తున్నారంటే ఎలా తీసుకోగలని చెప్పు. ఒక క్లోజ్డ్ సర్కిల్లో ఒక 10 మందే ఉంటాము. మన అనుకునే వాళ్ళు ఇంట్లోకి రావట్లేదు, అరే మనం వచ్చిందే దీనికే, దీనివల్ల వేస్ట్ అయిపోయిందనే బాధ గుర్తుకొచ్చినప్పుడల్లా ఆటోమేటిక్గా కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తాయి. అండ్ ఇంకోటి పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మగారు ఇలా నడుచుకొని వస్తుంటే గేట్లోంచి మనకి KGF మ్యూజిక్ పెట్టారు. మీకే తెలియదు ఏముంది, పాటలు పెడితే నుంచోనే ఉన్నా కారుతానే ఉన్నాయి. అది ఒక రియల్ అండ్ జెన్యూన్ ఎమోషన్స్ అండి, దాన్ని ఎవడో ఫేక్ చేయలేడు. దట్టు నేను బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ అడిగాడు మీ అమ్మ వచ్చింది నీకు ఎలా అనిపించిందని. బిగ్ బాస్ నేను ఎమోషన్ అంత పెద్దగా అవ్వను, నాకు అవసరం లేదు అనుకున్నాను, కానీ అమ్మ ముందు ప్రతిదీ ఇంకా నాకు తక్కువే, అమ్మ తర్వాత ఏదైనా అని చెప్పేశాను అక్కడ. ఎందుకంటే అమ్మ అనేది రియల్ ఎమోషన్ అండి, ఎవరికైనా తెలుసు, ఎవరు అడిగినా అది కాదనరు. ఆ రియల్ ఎమోషన్ని నేను ఫీల్ అయ్యాను, ఆ ఫీల్ అయ్యిందే బయటకు వచ్చింది అంతే. ఓపెన్ గా చదువుతున్నా, స్టేజ్ మీదే చెప్పాను, ఇప్పుడు మళ్ళీ ఏముంది అదే క్వశ్చన్. మా అమ్మగారు మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏమనుకున్నారు అంటే రోహిణి గారు నిఖిల్ వెళ్ళి డిస్కషన్ చేసుకున్నారు కదా, సో మీకు ఛాన్స్ ఇవ్వాలనుకున్నారు లేకపోతే మీరు వీక్ అనుకుని మిమ్మల్ని సెలెక్ట్ చేశారు అనుకున్నారు? రెండోదే రైట్ అమ్మా, వీక్ అనుకోండి, వీక్ తెలుసు చెప్పారు ఓపెన్ గానే.
అన్న ఇక్కడ అయితే మరి అన్ని నువ్వే అడుగుతున్నావు ఏంట్రా ఉన్నారు కదా పనులు పాపం విష్ణుప్రియ గారు ఎలా ఆడుతున్నారు అన్న అది అడిగితే అలా ఉంటుంది అన్న. ఏంటంట డబ్బులు ఎంత ఇచ్చారు చెప్పండి. డబ్బులు ఇంకా నాకు రాలేదు బ్రో ఎంత వారం ఇంకా రాలా ఇప్పుడే రాలా తెలంగాణ చూస్తా అకౌంట్ కదా పడేది ఒక్క నిమిషం 1 by 1 ఏంటండి దోశ మ్యాటర్ కావాలా అది రాలేదు బయటికి దోశ మ్యాటర్ కావాలా చెప్పనా